ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వంతెన క్రింద మట్టి కూలిపోయిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం సమీపంలో చోటు చేసుకుంది. 166 రహదారిపై ఉన్న వంతెనకు ప్రమాదం పొంచి ఉండటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. భారీ వాహనాలను పరకాల రేగుండ మీదుగా దారి మళ్లించారు. ద్విచక్ర వాహనాలను శ్రీనగర్ రామచంద్రాపూర్ నుంచి దారి మళ్లిస్తున్నారు పోలీసులు. వంతెన క్రింద ఉన్న మట్టి కూలిపోయిన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం సమీపంలో చోటు చేసుకుంది. హైవే నెంబర్ 163 మీద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఏ రకంగా అక్కడ కింద ఉన్న మట్టితో పాటు పైనున్న సిమెంట్ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయిందో మనకి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక ల్యాండ్ స్లైడ్ మాదిరి ఒక్కసారిగా మట్టి మొత్తం కూడా కిందకి పడిపోయింది. దీనివల్ల పైనున్న బ్రిడ్జ్ సపోర్ట్ కూడా కిందకి పడిపోవడంతో ఇమీడియట్ గా అక్కడ పోలీసులు యాక్షన్ లోకి దిగారు. ఏవైతే వెహికల్స్ ఉంటాయో 2 వీలర్స్ ను వేరే దారిలో నుండి ఇక భారీ వెహికల్స్ ను పరకాల రేగుండ మీదుగా దారి మళ్లించారు. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాం. బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయిన విజువల్స్. బ్రిడ్జ్ ఫుట్ పాత్ ఏదైతే ఉంటుందో ఫుట్ పాత్ మొత్తం కూడా కింద ఉన్న మట్టి జరిగిపోవడం కారణంగా ఫుట్ పాత్ కిందకి దిగిపోయింది. పైన విజువల్స్ లో మనం చూస్తే మొత్తం రోడ్ మొత్తం హైవే 163 మొత్తం కూడా NH 160 మొత్తం కూడా ఆ మట్టి మీదనే కట్టి ఉన్నారు. అయితే కింద మట్టి సాయిల్ మొత్తం లూజ్ అయిపోవడంతో ల్యాండ్ స్లైడ్ మాదిరి ఒక్కసారిగా సాయిల్ మొత్తం కూడా కిందకి ఊడ్చుకుపోవడంతో పైనున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా కింద పడిపోయింది. అయితే అప్పటికే పోలీసులు ముందుగానే బ్రిడ్జ్ వీక్నెస్ ను అర్థం చేసుకున్న పోలీసులు అప్పటికే అక్కడ భారీ స్థాయిలో క్యాన్స్ ను పెట్టి అటువైపుగా ఎవరు వెళ్లవద్దని సూచించారు. ఇక అటువైపుగా వచ్చే వెహికల్స్ ను దారి కూడా మళ్లించారు. ఇప్పటికే మరమ్మతు కార్యక్రమాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పాత బ్రిడ్జ్ కాలంగా అట్ ది సేమ్ టైం కింద మట్టి లూజ్ అయిపోవడం కారణంగా మట్టి ఒక్కసారిగా కిందకు చొచ్చుకొచ్చింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఒక సైడ్ మొత్తం కూడా కిందకు పడిపోయిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫుట్ పాత్ మొత్తం కూడా కిందకు పడిపోయింది. బ్రిడ్జ్ కి ఉండే ఫుట్ పాత్ మొత్తం కూడా కిందకు పడిపోయిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంకా మట్టి లూజ్ గానే ఉంది. మనం పైన మట్టి మొత్తం పడిపోయిన తర్వాత కూడా పైన చూస్తే బ్రిడ్జ్ సిమెంట్ బ్రిడ్జ్ కిందున్న మట్టి ఏదైతే ఉందో నేల మొత్తం కూడా ఇంకా పొడిగానే ఉంది. సో అది కూడా కింద పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సగానికి సగం బ్రిడ్జ్ మొత్తం కూడా కిందకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇమీడియట్ గా పోలీసులు యాక్షన్ లోకి దిగారు. పోలీసులు అక్కడ ఉండే హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా పరకాల రేగుండ మీదుగా దారి మళ్లించారు. ఇక ద్విచక్ర వాహనాలను శ్రీనగర్ రామచంద్రాపురం నుంచి దారి మళ్లిస్తున్నారు.